సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ బలపడిందా బలహీనపడిందా ఈ ఏడాది కాలంలో? అధికారం చేపట్టి ఇప్పటికీ ఒక 1 ఇయర్ అవుతుంది. పార్టీ బలపడిందా బలహీనపడిందా? పార్టీకి ఎనలేని పేరు వచ్చింది. పార్టీ బలపడింది, బలపడుతుంది, ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. సింబల్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇందాక మీకు నేను చెప్పినట్టు అదే గ్లాస్తో పొద్దున్నే టీ తాగుతున్నాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, నైట్ అయితే క్వార్టర్ తెచ్చుకొని 2 గ్లాసుల్లో మందు తాగుతున్నాం. ప్రతి దానికి ఉపయోగించేది గ్లాసు. ఆ గ్లాస్ వచ్చి జనసేన సింబల్. ఈ సింబల్ ఇంట్లోకి వెళ్ళింది, కానీ జనసేన నాయకులు ఇళ్లల్లోకి వెళ్ళటం కొంచెం వెనకబడ్డారు. నాయకులు మీరు ఇళ్లల్లోకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి, పార్టీని డెవలప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అడవులో ఉన్న కోయాళ్ళతో కూడా మంచి మర్యాద సంపాదించేశాడు. ఉద్దానవన రోగుల్లో మనసుల్లో సంపాదించేశాడు. దివ్యాంగులని వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పి వాళ్ళ మనసులు దోచుకున్నాడు. రెల్లీస్ కులంలో పుట్టలేదేంటా అని చెప్పి వాళ్ళతో కూడా గౌరవ మర్యాదలు పొందాడు. ఒక ఎస్టీ మునిమ్మకి ఆ రోజున టికెట్ ఇచ్చినటువంటి దాంట్లో పవన్ ముఖ్య పాత్ర. మునిమ్మ వాళ్ళ మన్నలో పొందాడు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు మా కాపులతో మాత్రం ఉండాల.